వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన సైందో మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది మన శైలేష్ కొల్ను గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. ఇంతకీ ఈ మూవీ అయితే బాగుందా బాలేదా అనేది ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. వాళ్ళ ఫ్యాన్స్ కి తప్పించి మిగిలిన వాళ్ళు చూస్తే సూపర్ అన్నట్లేదు, అలా అని మరీ ఏంటి మూవీ అన్నట్లేదు, యావరేజ్ గా అనిపించింది. ఎలా అంటే ఒక వన్ మ్యాన్ షోలా. ఇంకా ఈ మూవీ అయితే సోలో యాక్షన్ లా అనుకోవచ్చు. ఇంక మూవీలో విలన్ వచ్చేసరికి నవాజుద్దీన్ సిద్దిక్ గారు. ఆయన 100% ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ అయితే సూపర్, అసలు చాలా బాగుంది. ఇంక ఈ మూవీని ఇన్నోవేటివ్ గా థింక్ చేసినట్టు అర్థమవుతుంది ఈ మూవీ చూస్తే. లైక్ ఎట్లా అంటే ఒక హాలీవుడ్ మూవీ టైప్ లో ప్లాన్ చేశారు అన్నట్టు అనిపించింది. అంటే ఆ గన్స్ అవి యూజ్ చేయడం కానీ, అక్కడ ఫైట్స్ జరిగే బిల్డింగ్స్ కానీ ఏమన్నా కానీ. జనరల్ గా మన విక్టరీ వెంకటేష్ గారు మూవీస్ అంటే అంత పెద్ద హైప్ ఉండవు. అంటే ఎలా అంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారు అనో, ఎన్టీఆర్ దనో, పవన్ కళ్యాణ్ దనో అది హిట్ అప్ లోప తర్వాత వాళ్ళ మూవీస్ వస్తున్నాయంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళకి కానీ ఆ హీరోకున్నంత హైప్, వాళ్ళ మూవీ వస్తుందన్న ఎగ్జైట్మెంట్ ఈ ఆడియన్స్ లో ఎవరైతే ఉంటుందో వాళ్ళకి చాలా ఉంటుంది. అలా మన వెంకటేష్ గారు మూవీ వస్తుందంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ హైప్ కానీ మనం ఆడియన్స్ లో చూడమన్నమాట, వస్తుందా లేదా అని. ఆయన స్టోరీ ఎంత హిట్ అయినా సరే, ప్రీవియస్ గా ఆయన చేసిన మూవీస్ కూలీ నెంబర్ 1 కానీ, చంటి కానీ ఇలా చాలా మూవీస్ హిట్ అయినా ఉన్నాయి. అవి ఎంత పెద్ద హిట్ అయినా కానీ వాటి చూడాలి, థియేటర్స్ కి వెళ్ళాలి, వెంకటేష్ గారు మూవీ వస్తుంది అనగానే మనం ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి, వెళ్ళాలి అన్నదైతే పెద్దగా ఏమీ ఉండదు. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం నచ్చుతుంది. ఎందుకు అని అంటే ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విక్టరీ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, ఆయన ప్రెజెన్స్ అయితే మూవీలో చాలా బాగుంది. స్టోరీ కూడా బాగానే ఉంది, కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవే కరెక్ట్ గా లేదేమో అనిపించింది. అంత ఫ్లాట్ గా ఉన్నట్టు అనిపించింది. సో అదే కాస్త చిరాకు తెప్పించింది తప్ప స్టోరీ అయితే బాగానే ఉంది. ఇంకా కొంతమంది ఒపీనియన్ లో ఏంటంటే శైలేష్ కొల్న గారు ఈ మూవీని జాన్ విక్ అండ్ విక్రమ్ మూవీ నుంచి కాపీ చేశారని అంటున్నారు. జాన్ విక్ లో ఉన్న ఫైటింగ్ చేసే ఆ ఓల్డ్ బిల్డింగ్ కానీ, చాలా వరకు క్యారెక్టర్స్ కానీ, ఇంకొన్ని సీన్స్ కానీ యాస్టీస్ దింపేశారు అన్నట్టు కొంతమంది అంటున్నారు. కొన్ని ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ యాక్షన్ టైప్ అవైతే మన విక్రమ్ గారి ఓల్డ్ మూవీస్ ఎట్లా ఉండేవో సేమ్ యాస్టీస్ కాపీ చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక ఈ మూవీలో కొత్తగా ఏమన్నా అంటే ఆ 17 crores ఇంజెక్షన్ అన్న ఒక్క పాయింట్ తప్పనించి మిగిలినంతా జాన్ విక్ అండ్ విక్రమ్ మూవీ నుండే కాపీ చేసినట్టు అనిపించింది. ఇక ఈ మూవీ మొత్తానికి హైలైట్ అంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లో ఫైట్ అయితే ఉంటుంది, అది దాదాపు 10 నిమిషాల వరకు ఉంటుంది. ఇక మూవీ మొత్తానికి క్లైమాక్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ గానీ, బీజిఎం గానీ, ఫైట్స్ గానీ మరీ అసలు అంతలా బాగున్నాయి. సూపర్ వావ్ అన్న ఒక మూమెంట్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. యాక్షన్ అండ్ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. మాక్సిమం ఎక్కువ యాక్షన్ అండ్ సెంటిమెంటే ఉంటుంది, ఒక డాక్టర్ సెంటిమెంట్ తో ఉంటుంది. మూవీ అయితే అనుకున్నంత రేంజ్ లో ఏం లేదు. ఓవరాల్ గా ఈ మూవీ వచ్చేసరికి హిట్ కాదు, ఫ్లాప్ కాదు, యావరేజ్ గా అనిపించుండే. ఒక రివ్యూ పరంగా వచ్చేసరికి 2.5 ఇవ్వచ్చు ఈ మూవీకి 5కి. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం మేబీ నచ్చితే నచ్చొచ్చేమో, అందరి ఒపీనియన్ ఒకలా ఉండదు కదా. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి.